ఆయన ఊపిరున్నంత వరకు తెలంగాణ రైజింగ్‌కి తిరుగులేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం తెలివిలేని మాటలు ఇవన్నీ కూడా. ఆయన ఊపిరినంత వరకు తెలంగాణ రైజింగ్ నువ్వు వచ్చిన కాంచే తెలంగాణ ఫాలింగ్ మొదలయ్యి. నువ్వు రావడంతోనే తెలంగాణ ఫాలింగ్ మొదలైంది 2 ఏండ్లుగా. దానికి ఎవ్వడం మాట్లాడడం కాదు. నువ్వు నేను ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు కదా! లెక్క కదా! నీ ఆర్థిక శాఖ ఇచ్చే లెక్క కదా! ఎంత రెవెన్యూ వచ్చింది? గ్రోత్ రేట్ ఎంత ఉంది? నీకైనా, దేశానికైనా, ప్రపంచంలో దేనికైనా, ఏ ఆర్థిక వ్యవస్థలకైనా మూలమది. ఈ సంవత్సరం నీ ఆదాయం ఎంత? నీ ఖర్చెంత? ఎంత పర్సెంటేజు పైకొచ్చిండ్రు? అభివృద్ధిలోకి వచ్చింది లెక్క. మా 10 సంవత్సరాల కాలంలో వరుసగా ఇట్లా లేసుకుంటూ వచ్చింది. నువ్వు వచ్చిన మొదటి సంవత్సరం మైనసే, రెండో సంవత్సరం మైనసే. ఇంకెందుకు నేనున్నంత కాలం, ఊపిరినంత కాలం, ఆయన ఊపిరినంత కాలం ఏముంటుంది? ఆయన దందాలు అభివృద్ధి చెందుతుండొచ్చు, ఆయన అభివృద్ధి చెందుతుండొచ్చు. ఈ 2 సంవత్సరాల్లో మాత్రం వాళ్ళ కుటుంబం, వాళ్ళు రైజింగ్ అనే విషయం వాస్తవం.